హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి బైక్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరు కూడా మీ ఫేవరెట్ బైక్ తోటి వీడియో చేసుకోండి. ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. అండ్ మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. ఆ బైక్ చూడడానికి ముచ్చటగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. నువ్వు రైడర్వి, గోస్ట్ రైడర్వి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఉంది, టెలిగ్రామ్ కూడా పెడతాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాలని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో మీ దగ్గర బైక్ ఫోటోస్ సింగిల్ ఫోటోస్ లేకపోతే నో వరీ, Pinterest యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. Pinterest యాప్ లో చాలా ఫోటోస్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. Pinterest యాప్ మీద లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మీకు తర్వాత యూజ్ అవ్వచ్చు. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత Pinterest యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత Pinterest యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కింద సర్చ్ మీద క్లిక్ చేసి, నేను ఇందాక సర్చ్ చేశాను, ఇక్కడ పైన సర్చ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏం సర్చ్ చేసినా వస్తాయి. ఓకేనా. NS200 పల్సర్ అని సర్చ్ చేసాను కదా. సో ఇక్కడ చాలా బైక్స్ వస్తాయి, మీకు నచ్చిన బైక్ని ఏదైనా సరే ఈ బైక్ మీద క్లిక్ చేసాక తర్వాత కిందకి వెళ్తే ఆ బైక్ రిలేటెడ్గా చాలా ఫొటోస్ వస్తాయి. చూసుకోండి, చాలా ఉంటే చాలా వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫొటోస్ వస్తాయి. ఓకేనా. చాలా ఉంటాయి ఇక్కడ, మీరు చూసుకోండి. మీకు ఏదైనా సరే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. ఓకేనా. ఇలానే మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ అయినా సరే చాలా ఉంటాయి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఒకటే ఫాంట్ ఇచ్చాను, ఒకటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏముంటాయి మీరు అన్ని యాడ్ చేసుకోవాలి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఓకేనా. కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి మీరు బైక్ ఫోటోని యాడ్ చేసుకోండి. సింగిల్ ఫోటోని 9 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫోటోని కిందకి తీసుకురండి లాస్ట్కి. ఇప్పుడు ఈ ఫోటోల మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇది యాడ్ చేసుకోండి, మిర్రర్ ఆన్ చేసుకోండి. బ్యాక్ వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. ఎక్స్పోజర్ గామా, దీని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకొని ఎక్స్పోజర్ గామాను ఓపెన్ చేసి ఎక్స్పోజర్ని తగ్గించుకొని ఇలా. ఇది ఎలా ఉంటుందంటే బ్రైట్నెస్ కాదు సారీ ఒపాసిటీ లెక్క ఉంటుంది, కొంచెం మీరు చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. ర్యాండమ్ డిస్ప్లేమెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో 2 మర్చ్ ఉంటుంది ప్రీసెట్, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ర్యాండమ్ డిస్ప్లేమెంట్ ఓపెన్ చేసి ఈ మ్యాగ్నెటెడ్ ఉంది కదా, ఇది తగ్గించుకోండి, ఒక 7 అని 8 అని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది. 2 ఫింగర్స్ మీ ఫోటోని బైక్ ఫోటోని ఇలా స్క్రీన్లో స్పుల్లేటెడ్గా పెట్టుకోండి. ఓకేనా. చూసుకోండి ఇలా షేడ్ అవుతుంది. ఓకేనా. మీకు కలర్ నచ్చకపోతే, ఫాంట్ కలర్ నచ్చకపోతే, అంటే మీ బైక్ కలర్కు మ్యాచ్ కాకపోతే సింపుల్గా మీరు టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అని ఫిల్ చేసి మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోండి. ఓకేనా. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 9 సెకండ్స్ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. 9 సెకండ్స్కి వచ్చేసాక కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి మీ బైక్ ఫోటోస్, మీరు బైక్ మీద దిగిన ఫోటోస్ అయినా లేకపోతే సింగిల్ ఫోటోస్ అయినా యాడ్ చేసుకోండి. అంటే మీరు బైక్ మీద దిగిన ఫోటోస్ అయితే బాగుంటాయి ఈ వీడియోకి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఈ బీట్ మార్క్ ఉంటుంది, ఈ బీట్ మార్క్ వరకు ఉంచుకోండి ఫోటోని. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోల మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో బ్రైట్నెస్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి ఆన్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. తర్వాత కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం పెంచుకోండి, ఇలా ఒక లెస్ 11 అని 12 అన్న. ఓకేనా. తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, కొంచెం జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం పెంచుకోండి, మొత్తం పెంచుకోండి, కొంచెం కాదు, ఎంత ఉంటుందో అంత. ఓకేనా. 2.00 ఉంటుంది, సో మీరు మొత్తం పెంచుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 0 పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ర్యాండమ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా. మనం ఇందాక యాడ్ చేసాం కదా ర్యాండమ్ డిస్ప్లేమెంట్, దాని మీద క్లిక్ చేయండి. 2 మర్చ్ ప్రీసెట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఓపెన్ చేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అండి, కొంచెం జరిపి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ అండి. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి ఇది పెంచుకోండి, మ్యాగ్నెటెడ్ ఒక 500 పెంచుకోండి, ఇలా 500 520. సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర 7 పెట్టుకోండి. ఓకేనా. ఇలా బ్యాక్ వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి టైల్స్ ఓపెన్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి.
తర్వాత బ్యాక్ వచ్చేసి మీ ఫోటోని 2 ఫింగర్స్ ఇలా సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మూవ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జెడ్ మీద క్లిక్ చేసి మీ ఫింగర్ తోటి ఇలా ముందటికి పుష్ చేయండి. ఓకేనా. కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది ఫోటో అనేది. ఓకేనా, ఇలా ఉంటుంది. తర్వాత ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్ నుంచి కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. మీ ఫోటోని బైక్ ఫోటో ఉంటుంది ఇలా బీట్ మార్క్ వరకు ఉంచుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి ఇలా. ఓకేనా. బీట్ మార్క్ లోపలనే పెట్టుకోవాలి. మీరు బీట్ మార్క్ నుంచి ఇంకో బీట్ మార్క్ వరకు ఇంకో ఫోటో పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా మీరు కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. మిగతా అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత నేను యాడ్ చూపిస్తాను. సో మీరు ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ లాంగ్ ప్రెస్ చేసి మీకు ఫొటోస్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక ఫోటో, తర్వాత మిగతా ఫొటోస్ ఇలా టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తారో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంటుంది. యారో సింబల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. 4 ఆప్షన్స్ ఆన్ చేసుకోండి. ఓకేనా. ఈ 4 ఆప్షన్స్ ఆన్ ఉంటాయి డిఫాల్ట్గా. మీరు ఈ 4 ఆప్షన్ ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అన్ని ఫోటోలకు పేస్ట్ అవుతుంది. ఓకేనా. మీకు ఇలా ఉంటుంది. ఫొటోస్ కొంచెం అటు ఇటు ఉంటే మీరు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మీరు ఇలా కొంచెం 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వీడియో అనేది బాగుంటుంది. ఓకేనా. చూసుకోండి ఇలా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్. ఇంకా మన ట్రెండింగ్ వీడియోస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను.